నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు 10 రాష్ట్రాల్లో 12 పారిశ్రామిక నగరాల అభివృద్ధి ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ 40 లక్షల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాల కల్పన ఏపీకి కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక హబ్బులు మంజూరు తెలంగాణలో జహీరాబాద్ హబ్ అభివృద్ధి చేసేందుకు అంగీకారం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 12,157 కోట్లు ఇస్తున్నట్లు చంద్రబాబు వెల్లడి 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యం ఏపీలో రివర్స్ టెండరింగ్ రద్దు పాత విధానంలోనే ఖరారు ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు నిర్ణయం తీసుకున్న కేబినెట్ అమాత్యుల 100 రోజుల పనితీరుపై రిపోర్ట్ ఇస్తామన్న చంద్రబాబు కొంతమంది మంత్రుల వివాదాస్పద వైఖరిపై ఆగ్రహం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల కబ్జాలను ఉపేక్షించేదే లేదన్న రేవంత్ విద్య ముసుగులో అక్రమ నిర్మాణాలు చేపడితే వదలబోమని హెచ్చరిక సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ గత ప్రభుత్వానికి 10 ఏళ్లు ఎందుకు గుర్తుకు రాలేదని రేవంత్ ప్రశ్న 5.5 నెలల తర్వాత హైదరాబాద్కు కవిత ఎయిర్పోర్ట్లో బీఆర్ఎస్ ఘన స్వాగతం అపవాదు నుంచి బయటపడతానని విశ్వాసం పది లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు 30 లక్షల పరోక్ష ఉద్యోగాలు కల్పించేలా 10 రాష్ట్రాల్లో 12 నూతన పారిశ్రామిక నగరాల అభివృద్ధికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది 28,602 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది ఈ నిర్ణయంలో భాగంగా ఏపీలోని ఆంధ్రప్రదేశ్లో కొప్పర్తి ఓర్వకల్లు తెలంగాణలోని జహీరాబాద్లో పారిశ్రామిక హబ్బులను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది కేంద్ర మంత్రివర్గ నిర్ణయంతో దేశ తయారీ రంగ ముఖచిత్రం మారిపోతుందని అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విశ్వాసం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దేశంలో మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కీలక నిర్ణయాలు తీసుకుంది 28,602 కోట్ల రూపాయల పెట్టుబడితో దేశవ్యాప్తంగా 10 నగరాల్లో 12 నూతన పారిశ్రామిక నగరాల అభివృద్ధికి ఆమోదం తెలిపింది 10 రాష్ట్రాల్లో 6 మెగా కారిడార్లను వ్యూహాత్మక ప్రణాళిక కింద అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం NICDPలో భాగంగా ఈ 12 ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ 12 పారిశ్రామిక నగరాలను గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ నగరాలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని కేబినెట్ భేటీ తర్వాత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు ఈ నగరాల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి పరోక్షంగా 30 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు ఈ 12 పారిశ్రామిక నగరాలు 1,52,000 కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు దేశ ఆర్థికాభివృద్ధిని తయారీ రంగ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలనుకుంటున్న భారత్ తపనను ఈ నిర్ణయాలు చాటుతున్నాయన్న కేంద్ర మంత్రి ఏపీలోని కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక నగరాలు తెలంగాణలోని జహీరాబాద్ లో ఒక పారిశ్రామిక హబ్ ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు కొప్పర్తి పారిశ్రామిక హబ్ లో 2,137 కోట్లతో 2,596 ఎకరాలను అభివృద్ధి చేస్తామన్న మంత్రి 54,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు ఓర్వకల్లులో 2,786 కోట్లతో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ వస్తుందని 45,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు తెలంగాణలోని జహీరాబాద్ లో 2,361 కోట్లతో 3,245 ఎకరాల్లో పారిశ్రామిక హబ్ అభివృద్ధి చేస్తామన్న మంత్రి 1,74,000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు ఇదే సమయంలో వ్యవసాయ సంబంధ మౌలిక వస్తుల కల్పనకు 1,00,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ AIF పరిధిని మరింత విస్తరించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది దేశవ్యాప్తంగా 6,456 కోట్ల రూపాయల అంచనాతో 3 రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించినట్టు మంత్రి తెలిపారు ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఒడిశా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్లోని 7 జిల్లాల్లో 300 కిలోమీటర్ల మేర రైల్వే నెట్వర్క్ విస్తరణ జరుగుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు వచ్చే 8 ఏళ్లలో 15,000 మెగావాట్ల సామర్థ్యంతో ఈశాన్య రాష్ట్రాల్లో జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించేందుకు 4,136 కోట్ల ఈక్విటీ మద్దతిచ్చేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసిందన్నారు ప్రైవేటు FM రేడియో ఫేజ్ 3 పాలసీ కింద 234 నగరాల్లో FM రేడియో ఛానళ్ల ఈ ఆక్షన్ కు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది ప్రతి FM ఛానల్ కు వార్షిక లైసెన్స్
లైసెన్స్ ఫీజు కింద ఆ ఛానల్ గ్రాస్ రెవెన్యూలో 4% వసూలు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ 12,157 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 2 ఏళ్లలోనే ఈ మొత్తాన్ని సమకూర్చనున్నట్లు వివరించారు. 2027 మార్చి నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్దేశించినట్లు తెలిపారు. ఇదే సమయంలో ఏపీకి 2 పారిశ్రామిక నగరాలు సహా మొత్తం 4 ప్రాజెక్టులు వస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ఇవాళ కీలక ముందడుగు పడిందని సంతోషం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు సహా ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక నగరాలు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పోలవరం తొలిదశ కోసం 15,146 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉండగా 12,157 కోట్లు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం తెలిపారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని మండిపడిన చంద్రబాబు ఎన్నో కష్టనష్టాలు ఓర్చి ప్రాజెక్టును తిరిగి ఒడ్డుకు చేర్చామని వివరించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని నమ్మకం కలిగిందన్నారు. 55,548 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో రూపొందించిన పోలవరం 2వ DPR ను కేంద్రం ఆమోదించాలని కోరారు. 12,157 కోట్లు ఇవ్వడానికి కేబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ 1 ECRF డ్యామ్ డిసెంబర్ 24, డయాఫామ్ వాల్ గ్యాప్ 2 జూన్ 2025, completion of spillway and gates of approach and pilot channels, completion of connectivities May 2025, completion of ECRF gap 2 and dam మార్చ్ 2026కి. మొత్తం కూడా ప్రాజెక్ట్ ని 2026-27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. గోదావరిలో మునిగిపోయినటువంటి పోలవరాన్ని గట్టెక్కించి మళ్ళా ట్రాక్ మీద గడ్డు మీద పెట్టాం. కేంద్రం ఆంధ్రప్రదేశ్కు తాజాగా కేటాయించిన 2 పారిశ్రామిక నగరాలు కలుపుకుని మొత్తం 4 కారిడార్లు కేటాయించినట్లు చంద్రబాబు వివరించారు. కృష్ణపట్నం నోడ్, నక్కపల్లి ఫార్మా క్లస్టర్ వస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే విశాఖ చెన్నై కారిడార్, బెంగళూరు హైదరాబాద్ కారిడార్, చెన్నై బెంగళూరు కారిడార్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడతాయన్నారు. ఇప్పటికి 4 హబ్బులు వచ్చి 3 కారిడార్లలో ఈ ప్రాజెక్టులన్నీ వస్తాయి. ఇది ఒక చరిత్ర. ఇప్పుడిప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ కానీ, ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎకానమీ కొంత సెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు నిరాశ నిస్పృహల్లో ఉండే ఆంధ్రప్రదేశ్కు మంచి భరోసా ఇస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పాత విధానంలోనే టెండర్లు ఖరారు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు పచ్చజెండా ఊపిన కేబినెట్ ప్రస్తుతం ఉన్న గుత్తేదారు సంస్థనే కొనసాగించాలని నిశ్చయించింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ రద్దుకు తీర్మానం చేసిన మంత్రివర్గం ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎజెండాలో అంశాలను ట్యాబ్లలో పొందుపరచడం ద్వారా ఈ కేబినెట్ సమావేశం నిర్వహించారు. పురపాలక శాఖలో 269 సూపర్ న్యూమరరీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన కేబినెట్ నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. రివర్స్ టెండర్ విధానం పక్కన పెట్టి పాత విధానం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. సివిసి మార్గదర్శకాలకు అనుగుణంగా టెండర్ల విధానం అమలు చేయాలని నిర్ణయించింది. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు ఆమోదం తెలిపిన కేబినెట్ విశాఖకు పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చేలా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. మరమ్మతులు ఉన్న అన్ని ప్రాజెక్టుల్లో తక్షణం పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపిన కేబినెట్ ఎస్సీబీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, నకిలీ బ్రాండ్ల కారణంగా ప్రభుత్వానికి 18,000 కోట్లు నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. గతంలో ఉన్న మద్యం విధానం అమలుపరిచేలా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీలో అదనంగా 2,774 రేషన్ దుకాణాల ఏర్పాటు సహా ఈ పోస్ట్ మిషన్ల కొనుగోలుకు 11 కోట్లు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉచిత ఇసుక విధానం అమలుకు పచ్చజెండా ఊపడం సహా ఇసుక మరింత సులభంగా ప్రజలకు లభించేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రైవేటు పట్టా భూముల్లో తవ్వకాలు, ఇసుకకు చెల్లింపులపైన త్వరలో మార్గదర్శకాలు జారీ చేయాలని నిర్ణయించింది. 22A ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంపై కేబినెట్లో చర్చ జరిగినట్లు మంత్రి పార్థసారథి చెప్పారు. ఆయా భూముల వ్యవహారంలో అనేక వివాదాలున్నాయన్న మంత్రి 25,230 ఎకరాల్లో రిజిస్టర్
రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయిందని, వీటిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి విచారణ చేస్తామన్నారు. సెప్టెంబర్ చివరి నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. 47 సార్లు ఒకే భూమిని తారుమారు చేసిన పరిస్థితులు గత ప్రభుత్వ హయాంలో నెలకొన్నాయని ధ్వజమెత్తారు. వీటిని కట్టడి చేసేలా నివేదిక కోరామని తెలిపారు. 100 రోజుల పనితీరుపై మంత్రులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు. జనసేన మంత్రుల రిపోర్ట్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అందజేస్తామని చెప్పారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక అంతర్గతంగా రాజకీయ అంశాలపై చంద్రబాబు చర్చించారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడంపై సీఎం సీరియస్ అయ్యారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని అన్నారు. రేషన్ బియ్యం డెలివరీ వాహనాలకు బ్యాంకు లింకేజ్ ఉన్నందున వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై మరింత చర్చించి నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పారు. తెలంగాణలోని చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసీ సభ్యుడు పల్లంరాజు నిర్మాణాన్ని హైడ్రా మొదట కూల్చివేసిందన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్లో కేటీఆర్ ప్రస్తావించలేదన్నారు. తమ కుటుంబం ఎక్కడైనా కబ్జాలు చేసినట్లు కేటీఆర్ చూపిస్తే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని రేవంత్ స్పష్టం చేశారు. విద్యా సంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకునేది లేదన్నారు. హైడ్రా ప్రస్తుతానికి హైదరాబాద్కు మాత్రమే పరిమితమని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ చెరువులు, నాలాల్లో ఆక్రమణల తొలగింపే లక్ష్యమని చెప్పారు. చెరువుల ఆక్రమణపై నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని, హరీష్ రావు నేతృత్వం వహిస్తానంటే ఆయన నేతృత్వంలోనే వేస్తామన్నారు. హైడ్రా ఏర్పాటుకు చట్టం అవసరం లేదు, జీవో చాలని సీఎం చెప్పారు. జీవో 111పై సుప్రీంకోర్టు, ఎన్జీటీ మార్గదర్శకాల మేరకు నడుచుకుంటామన్నారు. జలాశయాల్లో నిర్మాణాలకు అనుమతినిచ్చిన అధికారులపై విచారణ జరుపుతామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలలకు ఇచ్చిన నోటీసులపై వారం రోజులు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఈ వారంలో రెవెన్యూ అధికారుల నోటీసులకు తగిన వివరణ ఇవ్వాలని 2 కాలేజీల యాజమాన్యాలకు స్పష్టం చేసింది. దుండిగల్లోని చిన్న దామెర చెరువు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన భవనాలను తొలగించాలని ఎంఎల్ఆర్ఐటీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాలలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. చిన్న చెరువులోని 405, 482, 486 సర్వే నెంబర్లలోని 10 ఎకరాలు ఆక్రమించి శాశ్వత భవనాలు, షెడ్లు నిర్మించారని, పార్కింగ్ కోసం చెరువులోని కొంత భాగాన్ని పూడ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి గతంలోనే నోటీసులు ఇవ్వగా ఎంఎల్ఆర్ఐటీ కళాశాల యాజమాన్యం హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. ఆ సమయంలో ఆక్రమిత ప్రదేశాల్లోని కొన్ని నిర్మాణాలను కూల్చివేశారు. ఇప్పుడు హైడ్రాకు ఫిర్యాదులు అందగా రెవెన్యూ, నీటిపారుదల శాఖలు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఎంఎల్ఆర్ఐటీ, ఐఏఈ యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లగా వారం రోజుల వరకు 2 కాలేజీలపై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ వారంలోపు తహసీల్దార్ నోటీసులకు వివరణ ఇవ్వాలని విద్యాసంస్థలకు సూచించింది. ఈ వివరణ విని చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని తహసీల్దార్కు సూచించింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జన్వాడ ఫామ్ హౌస్ ప్రాంతంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు 2వ రోజు సర్వే నిర్వహించారు. నక్షా, డీజీపీఎస్ మిషన్లతో అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. జన్వాడ గ్రామంలోని బుల్కాపూర్, ఫిరంగినాలా పరివాహక ప్రాంతంలో జన్వాడ ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపట్టినట్లు నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు మెయిన్ నాలా బౌండరీస్ అండి, తర్వాత బఫర్, నాలాలో ఏమన్నా వచ్చినాయి, బఫర్లో ఏమన్నా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అనేది ఈ మొత్తం సర్వే అయిపోయిన తర్వాతనే తెలుస్తుంది. అంతవరకు ఇరిగేషన్ అధికారులు 2 వచ్చిందండి, రెవెన్యూ అధికారులు మేమున్నాము, రెవెన్యూ అండ్ సర్వే ముగ్గురం ఉన్నాము. మా హైయర్ అథారిటీస్కి రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అవుతారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేందుకు బీఆర్ఎస్ పాలకులకు మనసు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు తెరమరుగైందని ధ్వజమెత్తారు. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు సీఎం భూమి పూజ చేశారు. డిసెంబర్ 9 నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న తెలంగాణలో వాటిని సాకారం చేసేలా పాలన సాగిస్తున్నామన్నారు. 1 కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే, అయినా వాళ్ళకు మనసు రాలేదు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. సచివాలయానికి, అమరవీరుల స్తూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మేము అక్కడ పెట్టడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా వివాదం చేసి దానికి తెలంగాణ తల్లి విగ్రహానికి ముడిపెట్టిండ్రు. అందుకే ఈరోజు అక్కడో ఇక్కడో ఎక్కడో కాకుండా తెలంగాణ ప్రజల గుండెకాయ అయిన సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము.
సచివాలయం ముందు తెలంగాణ తల్లి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ మేరకు పోస్టులు పెట్టిన కేటీఆర్ సోనియా గాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్నవారా రాజీవ్ గాంధీ మీద ప్రేమ వలకపోసేది అని ప్రశ్నించారు. దొడ్డిదారిన పీసీసీ అధ్యక్షుడై ఇవాళ రాజీవ్ గాంధీపై వలకపోస్తున్న కపట ప్రేమ అసలు రంగు అందరికీ తెలుసని కేటీఆర్ గుర్తు చేశారు. ఆలోచనల్లో కుసంస్కారం, మాటలు అష్టవికారం అని దుయ్యబట్టారు. తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేంటని అడిగితే కారుకూతలు కూస్తారా అని కేటీఆర్ ఆక్షేపించారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గుణపాలు దించిన చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు అక్కరకు రాని వాళ్ల బొమ్మలను తొలగిస్తామని, తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్ఠిస్తామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఢిల్లీ మద్యం విధానంపై ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాదాపు 5 నెలల తర్వాత హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. సోదరుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు, కుటుంబ సభ్యులు కవితతో కలిసి హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కవితపై పూలవర్షం కురిపించారు. కార్యకర్తలకు పిడికిలి బిగించి అభివాదం చేసిన కవిత జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. విమానాశ్రయం నుంచి బంజారాహిల్స్లోని నివాసానికి వెళ్లిన ఆమె తన నివాసంలో దేవుడికి నమస్కారం చేసి భర్త అనిల్ పాదాలకు నమస్కరించారు. తరువాత తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తన సోదరుడు కేటీఆర్కు రాఖీ కట్టారు. ఇంట్లోకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన కవిత కడిగిన ముత్యంలా అపవాదుల నుంచి బయటపడతానని చెప్పారు. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం, ధర్మం గెలిచినటువంటి దాఖలాలే మనం చూసినాం, విన్నాం. న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు కూడా విజయం సాధిస్తుంది. నా విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది. బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే కేసులో మనీష్ సిసోడియాకు 15 నెలలకు బెయిల్ వచ్చిందని, కేజ్రీవాల్కు ఇప్పటికీ రాలేదని అన్నారు. కవితకు మాత్రం 5 నెలలకే ఎలా వచ్చిందనే చర్చ జరుగుతోందని అన్నారు. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లను త్యాగం చేసిందన్నారు. 7 చోట్ల డిపాజిట్ కోల్పోయి 15 చోట్ల 3వ స్థానంలో ఉండేంత బలహీనంగా బీఆర్ఎస్ ఉందా అని ప్రశ్నించారు. మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో బీజేపీకి మెజార్టీ ఇచ్చింది నిజం కాదా అన్నారు. కర్ణాటక వాల్మీకి స్కామ్లో సొమ్ము ఒకవేళ తెలంగాణ ఖాతాలకు బదిలీ అయి ఉంటే బీఆర్ఎస్కే లింకు ఉండొచ్చునని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సీబీఐకి కేసును బట్టి అనుమతి ఇస్తున్నామని చెప్పారు. వైసీపీకి భారీ షాక్ తగలనుంది. ముఖ్య నేతలు, ఎంపీలు పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు రేపు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీ బయలుదేరిన 2 నేతలు రేపు రాజ్యసభ చైర్మన్ను కలిసి రాజీనామా పత్రాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇద్దరూ త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. మోపిదేవి, బీదా మస్తాన్రావు బాటలోనే మరికొందరు ఎంపీలు ఉన్నట్లు సమాచారం. వైసీపీలో ఎదురైన అవమానాలు, జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయి ఆ పార్టీ వీడుతున్నామని నేతలు అంటున్నారు. మరికొందరు ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటు వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేస్తూ శాసనమండలి కార్యదర్శికి లేఖ అందజేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సుమారు 770 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ నెల 23 నుంచి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా 3 మెస్సుల్లో ఆహారం తిన్న విద్యార్థులకు జ్వరం, వాంతులు, విరేచనాలయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 345 మంది విద్యార్థులు అనారోగ్యం పాలైనట్లు తెలుస్తుండగా వారిని ఆసుపత్రికి తరలించారు. మెస్లో అందించే ఆహారంలో నాణ్యత ఉండటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. క్యాంపస్లో పర్యటించి పరిస్థితిపై సమీక్షించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు క్యాంపస్లో పర్యటించిన జిల్లా ఆరోగ్య శాఖ అధికారి శర్మిష్ఠ భోజనశాల వద్ద అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట కిరణ్మయి, జస్టిస్ వి గోపాలకృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం వీరిద్దరూ హైకోర్టులో అదనపు జడ్జిలుగా ఉన్నారు. వారిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేయగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. జన్ ధన్ యోజనను విజయవంతం చేయడానికి కృషి చేసిన వారిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆర్థిక వ్యవస్థలో ప్రజలు చేరేలా ఈ పథకం ముఖ్యమైన పాత్రను పోషించిందని తెలిపారు. జన్ ధన్ పథకానికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లబ్ధిదారులకు ప్రధాని అభినందనలు తెలిపారు. కోట్లాది మంది మహిళలు, యువత, అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందించడంలో, ఆర్థిక సమ్మిళతను పెంపొందించడంలో జన్ ధన్ యోజన ఉపకరించిందని వెల్లడించారు. 2014లో ఇదే రోజు ప్రారంభించిన జన్ ధన్ యోజన దేశంలోని అన్ని కుటుంబాలను సమగ్ర ఆర్థిక వ్యవస్థలోకి తేవడానికి సమీకృత విధానాన్ని అవలంబించిందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సహా విదేశీ సంస్థాగత మదుపరులు మరోసారి కొనుగోళ్లకు దిగిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకువెళ్లాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. ఇవాళ 35 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 25,052 పాయింట్ల జీవితకాల గరిష్టం వద్ద ముగిసింది. వరుసగా 7వ సెషన్లో లాభాలు నమోదు చేసిన బాంబే స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ ఇవాళ మరో 78 పాయింట్లు పెరిగింది. ఉదయం 81,780 పాయింట్ల వద్ద సూచీ ప్రారంభమైంది. మొదట్లో అమ్మకాల ఒత్తిడితో 81,578 పాయింట్ల కనిష్ట స్థాయికి తగ్గింది. తర్వాత ఐటీ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపగా 82,039 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరి గంటలో మదుపర్లు మరోసారి లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా 81,785 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ మరోసారి ఉరకలేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 2,53,000 క్యూసెక్కుల వరద వస్తుండగా 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలంలో నీటి నిల్వ గరిష్ట నీటి మట్టమైన 885 అడుగులకు చేరువలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1,26,796 క్యూసెక్కుల వరద వస్తుండగా 16 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్లో నీటి మట్టం 590 అడుగుల గరిష్ట స్థాయికి చేరింది.